చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయనే నెరుగను పాడలేను పల్లవైన భాషరాని దానను వేయలేను తాళమైన లయనే నెరుగను అంటూ చిత్ర గారు అద్భుతంగా పాడేశారు. కానీ పాడలేను పల్లవైనా సరే టెన్షన్గా ఉంది, ఏం పాడతానో తెలీదు, ఎలా పాడాలో తెలీదు, ఎలా పాడితే న్యాయ నిర్ణేతలు మార్కులు వేస్తారో తెలీదు అని అనుకుంటున్న మన పార్టిసిపెంట్స్కి మాత్రం ఇది నిజంగా కాస్త కష్టతరమైనటువంటి కాంపిటీషనే. బట్ ఇందులో కూడా ఫ్రెండ్లీ జడ్జెస్ అలాగే మంచి ఆర్కెస్ట్రా విని ఆదరించి ఆశీర్వదించే మీలాంటి ప్రేక్షకులు ఉన్నంతకాలం గాయని గాయకులందరికీ బ్లెస్సింగ్స్ అవే. కాబట్టి ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్న ఈనాటి ఈ ఎపిసోడ్లో 12 మంది గాయని గాయకులకి ముందుగా నేను స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ టు యూ ఆల్. అలాగే ఈ గాయని గాయకుల గళల్లో నుంచి వచ్చే గాన మాధుర్యాన్ని ఆస్వాదించి ఆశీర్వదించేందుకు టెలివిజన్ సెట్ల ముందు కూర్చున్న మా ఈనాడు ప్రేక్షకులందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో అతి ముఖ్య పాత్రను పోషిస్తున్నటువంటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి అలాగే శ్రీమతి మాల్గడి శుభ గారికి కార్యక్రమం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ ఎపిసోడ్లో మొత్తం 12 మంది గాయని గాయకులు తమ గళాల్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. వారందరూ కూడా ఒక పల్లవి పడితే సరిపోతుంది. పల్లవి వారికి ఇష్టం వచ్చినటువంటి పల్లవి కాన్ఫిడెంట్గా, మోర్ ఎనర్జెటిక్గా, భయం లేకుండా చాలా చక్కగా పర్ఫామ్ చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం ఈనాటి ఈ ఎపిసోడ్లో మొట్టమొదటిగా మన ముందుకొచ్చి తన ప్రతిభను ప్రదర్శించుకోవటానికి ఉత్సాహపడుతున్న గాయకుడు రేవంత్ ఫ్రమ్ హైదరాబాద్. రేవంత్ పేరు చాలా కొత్తగా ఉంది. రేవంత్, పాట కొత్తగా ఉంటుందా? ఏ పాట పాడుతున్నారు? నేను రెహమాన్ గారు కంపోజ్ చేసిన జోడీ సినిమా నుంచి హరిహరం గారు పాడిన నన్ను ప్రేమించాను మాట అనే పాట పాడబోతున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం కలకాలం బ్రతికేస్తా కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం కలకాలం బ్రతికేస్తా. పువ్వుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం ఇక హోపదే నా హృదయం ఇక హోపదే నా హృదయం. సత్యమసత్యము పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండు వేరేలే. I
I've heard a lot of North Indian teachers tell me this, that South Indians don't open their mouths and sing, you know. Not you know, when you do your brigas, open up. ఓకే మ్యామ్. Oh, just You try it that way. Revanth, no complaint in your singing, huh? ఓకే సార్. No complaint. I just want you to sing like you. ఓకే సార్. All the best. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. ఈ కాంపిటీషన్లో కావాల్సింది మెయిన్లీ ఆర్పి గారు, శుభ గారు చెప్పినట్టు ఒరిజినాలిటీకే 100 మార్క్స్ పడతాయి అన్న విషయం గుర్తుపెట్టుకొని ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్వేత ఫ్రమ్ బెంగళూరు. చూడటానికి చాలా చాలా చిన్న పిల్లలా ఉన్నావు. ఇప్పుడే 10th క్లాస్ అయిపోయి వచ్చావా? ఎస్, కరెక్ట్ గెస్సింగ్ కదా నాది? కరెక్ట్. ఏ పాట పాడుతున్నావు? ఐ హావ్ చోజన్ ది సాంగ్ ఫ్రమ్ ఫిలిం అంతులేని కథ. సాంగ్ కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. No comments for your singing. Some rhythm drag. You drag little bit while singing. Otherwise, okay. Thank you, sir. Shweta, Yes, ma'am. you have a very nice voice. Thank you. You're still a very, very young girl. Very young girl. You have these heroine characters, and heroine characters will have younger sisters, no? You're perfect for that kind of a role. You got the same kind of voice, also very innocent. You need to work on your tempo, but I don't see any other trouble otherwise. Thank you very much. Thank you, ma'am. Thank you, and I hope this opens the doors to Andhrites all over the world. People realize that they can come and take part in this show. ఎగ్జాక్ట్లీ మ్యామ్. Thanks. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత. You're welcome. బెంగళూరు నుంచి వచ్చినటువంటి శ్వేత మిమ్మల్ని అందరినీ అలరించిందని భావిస్తూ ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి పార్టిసిపెంట్ ఎంఏ క్రాంతి ఫ్రమ్ అమలాపురం. ఏ పాట పాడుతున్నావు చెప్పు, టెన్షన్ లేకుండా. అందరికీ నమస్కారం అండి. నేను పాడబోయే పాట నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతంలో చిత్ర గారు గానం చేసిన కోయిల పాట బాగుందా అనే పాట. లా 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 లా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. Kranti, you are a blessed singer. థ్యాంక్ యూ సార్. కానీ ఒక చిన్న కరెక్షన్ చెప్తా వైల్ యూఆర్ సింగింగ్. ఓకే సార్. అది చాలా హెల్ప్ అవుతుంది మీ లైఫ్కి. మామూలుగా అకారం పాడేటప్పుడు అకారాన్ని ఇలా పాడద్దు, ఇలా పాడండి. అంటే అర్థమైందా?
కోయిల పాట బాగుందా అంటున్నారు. బాగుందా తేడా తెలిసిందా? ఏం తెలిసింది? కోయిల పాట బాగుందా, ఇలా కాదు, బాగుందా. బాగుందా. ఆ ఆకారాన్ని ఇంకొంచెం అలా అలా పాడితే డెఫినెట్గా మీ వాయిస్ విషయంలో ఇంకే కరెక్షన్స్ లేవని నేను అనుకుంటా. ఓకే సార్. All the best, Amai Garu. You're singing very well. థ్యాంక్ యూ మేడం. We'll see you soon. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ మధు ఫ్రమ్ వైజాగ్. హాయ్ మధు. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. ఏ పాట పాడుతున్నావు? నేను వానా చిత్రం నుంచి రంజిత్ గారు పాడిన డోలారే అనే సాంగ్ పాడుతాను. డోలారే తుమారం దేకో రే, అరే అరే అనరే బాపు రే, झूमो रे झुमारम माचो रे, अरे अरे अनरे बाप रे, अरे पिల్ల काली पलिकिंदा सन्नाई पाटला, अरे कल्ललोन कुलिकिंदा हरिविल्लु नेडिला, ఏ కింద మీద చూడనంటూ సందడేదో అగనంటూ బొంగరాల గింగిరాల తందనాలు రేగువేల డోలారే తుమారం దేఖో రే, అరే అరే అనరే బాపురే. ఓవరాల్గా సాంగ్ ఎనర్జీ లెవెల్స్ ఏదైతే ఉందో అది 100% ఉండాల్సిన ఎనర్జీని మీరు 40% పాడేశారు. కానీ అదే సాంగ్ని ఎనర్జెటిక్గా పాడచ్చు. మీరు పాడిందేంటి? డోలారే డమాఢమ్ దేఖోరే అని పాడారు. ఇదే పాటని డోలారే ధమాధమ్ దేఖోరే నా అది ఎనర్జీ. ఇలాంటి పాట పాడేటప్పుడు అంత ఎనర్జీ అప్లై చేస్తేనే ఆ పాటలో ఊపు వస్తుంది. కరెక్టా? తర్వాత అది ఉంది కదా, అది మొత్తం మీరు ఒక స్పీడ్లో వెళ్తున్నారు, రిథమ్ ఒక స్పీడ్లో వెళ్తుంది. అక్కడ ఏమైందంటే ఒకే పట్టా మీద వెళ్తున్న ట్రైన్ కాస్త ఒక పట్టా ఇటు వెళ్ళిపోయి ఇంకో పట్టా ఇటు వెళ్ళిపోతే ట్రైన్ ఎట్టు వెళ్ళాలో తెలియని కన్ఫ్యూజన్ వచ్చేసి మళ్ళీ వచ్చేసింది ట్రాక్ మీదకి. లాస్ట్లో వచ్చేసింది ట్రాక్ మీదకి రైలు. థ్యాంక్ యూ సార్. హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Madhu. Thank you so much. అద్భుతమైన మెలడీలు అలాగే మంచి బీట్ ఓరియంటెడ్ సాంగ్ సెలెక్ట్ చేసుకుని మన పార్టిసిపెంట్స్ ముందుకెళ్ళిపోతున్నారు. ఎయిర్టెల్ సప్తస్వరాలు ప్రిలిమినరీ రౌండ్లో ఉన్నాము. ప్రిలిమినరీ రౌండ్లో తన సత్తా చాటుకోవటానికి ఒక మంచి పల్లవితో తయారైపోయి ఇక్కడికి వస్తున్నటువంటి అమ్మాయి స్నేహ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. హలో. హలో. చాలా ఎనర్జెటిక్గా ఉన్నావా? అసలు నీ మూడ్ ఎలా ఉంది ఇప్పుడు? ఏంటి విషయం చెప్పు. మూడ్ చాలా. ఐఎమ్ ఈగర్ టు సింగ్. ఈగర్ టు సింగ్? ఓకే, అయితే ఎక్కువ డీటెయిల్స్ నిన్ను ఏమీ అడగను. ఏ పాట పాడుతున్నావో నువ్వే చెప్పి పాట స్టార్ట్ చేయి. ఓకే. దశావతారం మూవీ నుంచి ముకుంద ముకుంద. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్ను దొంగవైనా మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. సేమ్ సాంగ్ మీరు ఇంకొంచెం లిప్ బ్రైట్గా ఓపెన్ చేసి పాడితే ఇంకా అందంగా వినిపిస్తుంది. ఒక్కసారి బ్రైట్గా ఓపెన్ చేసి ఒక 2 లైన్లు పాడండి. మీరు ఎంత బాగా పాడతారో నేను ఆడియన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఓకే, డిఫరెన్స్ మీకు తెలిసిందా లేదా? ఏం తెలిసింది? యాక్చువల్లీ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే సో ఐ థాట్ స్లోగా పాడదాము అని. ఆ ఒక్క నిమిషం మీరు ఏదైతే పాడుతున్నారో
మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మర్చిపోండి. ఎస్ ఓపెన్గా పాడడం, హ్యాపీగా పాడడం, ఎంజాయ్ చేస్తూ పాడడం, బ్రైట్గా పాడడం, అదే నేర్చుకోండి. ఎస్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఎస్ వెన్ను దొంగ కాదు, వెన్న దొంగ. ఓకే. నవ్వు కూడా తప్పకుండా కావాలి. Yeah, when you're singing, try and smile and sing. I know of a singer called Swarnlata. She'll go into the studio like this, and the character right through the recording she'll be like this, you know. And when you listen to the song, the song sounds so unlike her, because it's a very happy song, and it's like that only because she has stretched her lips. It's one of the things you can do. Of course, we can't do it on public, I guess, because you've got a camera looking at you. But even this is nice. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచే వచ్చిన స్నేహ ఎలా పర్ఫామ్ చేసిందో ఇప్పుడు మనం చూసాం. హైదరాబాద్ నుంచే వస్తున్న శ్రీవాణి ఎలా పర్ఫామ్ చేయబోతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరికీ నా నమస్కారాలు. నేను ఇప్పుడు పాడబోయే పాట ఘర్షణ మూవీలోంచి నిన్ను కోరి వర్ణం. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేని రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేని నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేని రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేని నయనం నయనం. థ్యాంక్ యూ. మీ వాయిస్ అస్సలు మీ కంట్రోల్ లేదు. మీరు మీ వాయిస్ ఈ రెండు చూసుకుంటే మీరు ఎక్కడున్నారు, మీ వాయిస్ ఎక్కడెక్కడో అలా అలా అవుతుంది. మీ కంట్రోల్లో మీ వాయిస్ ఉండాలి, కానీ మీ వాయిస్ కంట్రోల్లో మీరు ఉండకూడదు. Shrivani, huh? Yeah. What a lovely name. Thank you. Very beautiful name. It's Lakshmi and Saraswati together. So let's see where it goes. Shri? Yeah? Thank you very much. Thank you. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ సో మచ్. ఎయిర్టెల్ సప్తస్వరాలలో ఈనాటి ఈ ఎపిసోడ్లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ అనూష ఫ్రమ్ నెల్లూరు. ఏ పాట పాడుతున్నావు? నేను కర్ణా చిత్రం నుంచి గాలికి కులమేది అనే సాంగ్ పాడుతున్నాను. పాడిన వారు సుశీల గారు. ఫెంటాస్టిక్ సాంగ్. ఈ పాట అంటే ఎవరికి ఇష్టం లేదు? అందరూ ఇష్టపడతారు పాడేసి ధైర్యంగా. గాలికి కులమేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది ఇంటికి మరుగేది ఇంటికి మరుగేది కాంతికి నెలవేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది. నెల్లూరు నుంచి బాలుగారు ఒక్కడే ఉన్నారు అనుకున్నాను. నెల్లూరు నుంచి చాలామంది వస్తున్నారు సింగర్స్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ గుడ్ వాయిస్. థ్యాంక్ యూ సార్. You have a very nice voice. థ్యాంక్ యూ మేడం. Thank you so much. థ్యాంక్ యూ మేడం. గాలికి కులమేది, సంగీతానికి కూడా కులం లేదు కదా? అవును మేడం. గుడ్ లక్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం.
ఎయిర్టెల్ సప్తస్వరాల్లో మనం ఎన్నో స్వరాలు విన్నాం, ఎంతోమంది గళాల్లో నుంచి. ఇప్పుడు వస్తున్నటువంటి గళం విజయవాడ నుంచి వచ్చింది. అతని పేరు హనుమాన్. హనుమాన్ని మనందరం ఒక్కసారి చప్పట్లు కొట్టి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దామా? హాయ్ మ్యామ్. హనుమాన్, రాముని బంటు హనుమానా? ఎస్ 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 ఎస్. పాడబోయే పాట సితారా చిత్రం నుంచి కిన్నెరస అని వచ్చిందమ్మా. గుడ్ లక్ టు యూ. జమ్మక్ జమ్మక్ జింజిన్న జింజిన్న జమ్మక్ జమ్మక్ జిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. జమ్మక్ జమ్మక్ జింజిన్న జింజిన్న జమ్మక్ జమ్మక్ జిన్న 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 కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చేల తన్నన్నన్నన్న పావడ కట్టి తన్నన్నన్నన్న పచ్చని చేల పావడ కట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చేదొరసాని మా వన్నెల కిన్నెరసాని. వచ్చేదొరసాని మా వన్నెల కిన్నెరసాని. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. మీలో ప్లస్ పాయింట్ చెప్పనా, మీరు ఎంజాయ్ చేస్తూ పాడుతున్నారు పాట. థ్యాంక్ యూ. మాకు అదే కావాలి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తే మేము అంత ఎంజాయ్ చేస్తాం. ఈసారి పాడేటప్పుడు ఏ పాట తీసుకున్నా కోరస్ సింగర్సే కోరస్ బిట్ పాడినామండి. కోరస్ సింగర్స్ లేరు అనుకోండి, వాళ్ళు వాయించుకుంటారు కీబోర్డ్స్. మీరు పాడద్దు, మెయిన్ సింగర్ వాయిస్ మాత్రమే మీరు పాడండి. ఇప్పుడు మనందరి ముందుకి వస్తున్నటువంటి మంచి గాయనిగా, వారి సొంత ఊర్లో పేరు తెచ్చుకొని మన ఈ వేదిక ద్వారా మంచి గాయనిగా ఎదగాలనుకుంటున్న అమ్మాయి ఎవరంటే సుప్రియ. హాయ్. హాయ్ సుప్రియ, విజయనగరం కదా? అవును. తెలుసా విజయనగరం నుంచి ఆ మహానుభావులు ఇండస్ట్రీకి వచ్చారని? ఎవరెవరు చెప్పు. శ్రీమతి పి సుశీల్ గారు, ఘంటసాల గారు. చాలు, ఎవరెవరు అంటే 2 హిమాలయ పర్వతాలు లాంటి 2 పేర్లు చెప్పేసావు. ఆర్పి గారు కూడా విజయనగరం నుంచి వచ్చిన మనిషే. సో ఇంత మంచి ఊరు నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఏ పాట పాడి మనకు వినిపిస్తుందో ఇప్పుడు అడుగుతాం. ఏ పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్రగారు పాడిన మౌనంగానే ఎదగమని. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈ సాంగ్ చిత్రగారు పాడారు. నాకు తెలిసి ఆవిడ కన్నా క్లాసికల్ నేర్చుకున్న ఫీమేల్ సింగర్ ఎవరు ఉండరు. వెన్ షీ సింగింగ్ లైట్, షీ మేక్స్ ఇట్ ఎ పాయింట్ ఆ లైట్ సాంగ్ని అదే స్టైల్లో ప్రజెంట్ చేయాలని. లైట్ సాంగ్ పాడేటప్పుడు ఫీల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు మిస్ అయ్యారనిపించింది నాకు. మేబీ బికాస్ యూ హ్యావ్ నాట్ ఓపెన్ లిప్ ప్రాపర్లీ. I listened to you. It was just absolutely straight, you know. There was no swing in the song. And that probably will come because of the Carnatic music application that you're giving. Listen to Chitra herself sing the song. You'll see there are areas where her voice becomes louder, becomes softer. It's called voice dynamics.
So you have to use that when you're doing light. Okay? All the best to you. థ్యాంక్ యూ. పాట పాడటం అనేది నిజంగా ఒక యోగం, పాట వినటం అనేది ఒక భోగం. రోగాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఎటువంటి రోగాన్నైనా తగ్గించే శక్తి సంగీతంలో ఉంది కాబట్టి ఆ రెండింటి గురించే మెన్షన్ చేశాను నేను. అలా పాట పాడుకోవటం మన కోసంగా ఫీల్ అయ్యి పాడితే గనక ఆ పాట అందమే వేరు, ఆ పాట ప్రజెంటేషనే డిఫరెంట్గా ఉంటుంది. మరి మన ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి ఈ కాంపిటీషన్లో నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ సాయి శిల్ప ఫ్రమ్ విజయవాడ. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నేను శిల్ప అని పిలవచ్చా? మీరు ఎలా పిలిచినా ఓకే. శిల్ప, ఏ పాట పాడుతున్నావు? డాన్స్ మాస్టర్ మూవీ నుండి రాణిల వసంతాలే. రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే. టెక్నికల్ సింగింగ్ గురించి మీకు తెలుసు, అంటే చాలా తక్కువ మంది సింగర్స్కి అది తెలుస్తుంది టెక్నికల్ సింగింగ్ అంటే ఏంటంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ వరకు ఒక 2 చోట్ల శృతి అటు ఇటు అయింది, మీకు తెలుసు. తెలుసు. Well, it's a beautiful song you've chosen, and you have such a wonderful orchestra to make it so beautiful for all of us. యా రియల్లీ. Oh, half the time I am itching to sing. Yeah, this is so good. Thank you for coming on the show, Sai ji. థ్యాంక్ యూ. Got a nice voice, and we'll see you soon. Thank you. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఈనాటి ఈ ఎపిసోడ్లో నెల్లూరు నుంచి వచ్చిన మరో మంచి గాత్రం ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ ఏం పాట పాడతాడో ఇప్పుడు విందాం. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. ఏ పాట పాడుతున్నారు? భామా కలాపం చిత్రం నుంచి పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన కవిత ఓ కవిత అనే పాట. బ్యూటిఫుల్ సాంగ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. కవిత ఓ కవిత కవిత ఓ కవిత నా కవిత ప్రియ కవిత కళ్ళలో కదిలే కవిత కలల్లో కలిసే కవిత నీవు లేని జీవనం నీరు లేని సాగరం నీవు లేని జీవనం నీరు లేని సాగరం కవిత కవిత నా కవిత ప్రియ కవిత కవిత ఓ కవిత థ్యాంక్ యూ. It's a nice voice, sung very well. Only when the train was entering the station, it saw the end and wanted to go very fast, or it wanted to do one super circus and go. So last low, your gamakas went out, completely out of sync. But otherwise, lot of potential. Lot of potential. Nice singing. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి ఈ ఎపిసోడ్లో వస్తున్న ఆఖరి గాత్రం ఎవరు? స్వాతి ఫ్రమ్ శ్రీకాకుళం. అందరికీ నమస్కారం. నా పేరు బి స్వాతి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను పాడబోయే పాట నువ్వు లేక నేను లేను ఆ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ గారు సంగీతం వహించిన, ఉషా గారు గానం చేసిన ఎలా ఎలా అనే పాట పాడబోతున్నారు. గుడ్ లక్ టు యూ మా. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎలా 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 తెలుపను
ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నీల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏచి కూచి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నీల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏచి కూచి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. ఎందుకు అంత భయపడుతున్నారు? త్రూ అవుట్ ది వాయిస్ ఆ భయం తాలూకు వణుకుంది. అంటే ఇప్పుడు ఎలా 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 అంత ప్లెయిన్గా పాడాల్సింది ఎలా 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 ఆ వణుకుతో వచ్చింది మొత్తం పాట అంతా. ఓవరాల్గా వాలు జడల కాగితానా లిరిక్ తప్ప మిగతా అన్ని చోట్ల ఆ షివరింగ్ అనేది అలా కంటిన్యూ అయింది. పాడేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్లో ఫియర్ లేదు కానీ గొంతులో అయితే ఉంది. అంటే కొంచెం భయంగా కూడా అనిపించింది. ఆ భయమే పాట ఎంచుకున్నాను, ఎక్కడ తప్పు పాడేస్తానేమో అన్న ఆ భయం ఉండొద్దు. భయం లేకుండా పాడితే 2 లైన్లు ఎలా ఉంటాయి ఒకసారి వినిపించు. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నీల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏచి కూచి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. ఇందాక మీద ఒక 50% అయితే తగ్గింది భయం. క్లారిటీ ఉంది, ఇప్పుడు వణుకు తగ్గింది. డిఫరెన్స్ మీకు తెలిసిందా? తెలిసింది సార్. ఎప్పుడైనా పర్ఫామ్ చేసేటప్పుడు పక్కన ఎవరున్నారో అనవసరం, నేను నా సాంగ్తో పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాను, ఎవ్వరికి నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు, నా సాంగ్ నేను కాన్ఫిడెంట్గా పాడతాను, అదే యాటిట్యూడ్తో మీరు స్టేజ్ మీదకి రండి. డెఫినెట్లీ సార్. ఓకే. You've chosen a very difficult Pallavi. You've done a very nice job. Thank you, madam. Like Anna said, there was a lot of shivering in your voice in the previous take, but much better, and you really enjoyed the song the second time. Thank you, And madam. one could see that. Thank you very much. Thank you, madam. Thank you so much for coming on the show. Thank you. థ్యాంక్స్ స్వాతి. సప్తస్వరాల్లో ఇంతమంది గాత్రాలను మనం విన్నాం ఈరోజు. 12 మందిలో నుంచి 8 మంది మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారు. ఆ 8 మంది నిజంగా అదృష్టవంతులే, ఎందుకంటే ఒక స్టేజ్ దాటి ఇంకో స్టేజ్కి వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ అందజేస్తూ, అలాగే ఈనాటి ఈ కాంపిటీషన్లో ఇక్కడితో ఆగిపోతున్నటువంటి 4 పేర్లని నేను అనౌన్స్ చేస్తాను. వారు దయచేసి ఫీల్ అవ్వకుండా ఇక్కడికి వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ఆ 4 ఎవరంటే చిన్న తప్పులతోనే ఈ 4 కూడా ఈనాటి కాంపిటీషన్ నుంచి వైదొలగటం జరుగుతోంది. మధు ఫ్రమ్ వైజాగ్, హైదరాబాద్ నుంచే వచ్చినటువంటి
స్నేహ. హైదరాబాద్ నుంచే వచ్చిన మరో అమ్మాయి శ్రీవాణి. ఆఖరిగా శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి అమ్మాయి స్వాతి. సారీ ఆల్ ఆఫ్ యూ, చాలా చాలా ఇంట్రెస్ట్తో, ఎంతూజియాజంతో ఇది ఒక వేదికగా చేసుకొని మీ కెరియర్లు రూపుదిద్దుకుంటాయి అన్న ఆశతో మీ అందరు ఇక్కడికి వచ్చారన్న సంగతి తెలుసు. బట్ స్టిల్ మీరు చేసిన లోపాలు ఏమిటో మన న్యాయ నిర్ణేతల ద్వారా, అలాగే మీ ద్వారా మీరే తెలుసుకునే ప్రయత్నం చేసి మునుముందు కెరీర్లో ఎదగటానికి కావాల్సినటువంటి గ్రిప్ని సంపాదించుకుంటారు మీ లైఫ్లో నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, రైట్? న్యాచురల్గా అందరూ పేరెంట్సే కాదు, ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయిపోయారు అనగానే డిసప్పాయింట్ అయ్యి ఫేసెస్లో చేంజెస్ అనేవి ప్రతి కామన్గా చూస్తున్నాం. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఇంత హై వోల్టేజ్ ఉన్న లైట్స్ మధ్యన, ఇంత లైటింగ్ మధ్యన ఉన్నాము అంటే దానికి కారణం 299 ఫెయిల్యూర్స్. థామస్ అల్వా ఎడిసన్ ఆయన 299 సార్లు తను చేయాలనుకున్న విషయం నుంచి ఎలిమినేట్ అయిపోయారు. సో ప్రతి విషయంలో ఎందుకు ఆయన ఎలిమినేట్ అవుతున్నారో అన్న తెలుసుకుంటూ 300సారి ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేసి ఆయన సక్సెస్ సాధించారు. సో మిగతా పార్టిసిపెంట్స్కే కాకుండా త్రూఅవుట్ ఆంధ్రాలోనే కాదు, త్రూఅవుట్ వరల్డ్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అనేది హార్డ్ వర్క్ నుంచి వస్తుంది, అలాగే అటెంప్ట్స్ నుంచి వస్తుంది, ఫెయిల్యూర్స్ నుంచి ఖచ్చితంగా వస్తుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మధు, ఐ యాడ్ వన్ మోర్ లైన్ ఫర్ యూ. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటారు, కానీ కరెక్టింగ్ ది మిస్టేక్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. Exactly. All the best to you. Thank you. And I'm sure you won a lot of hearts today, Madhu. Thank you so much for coming on the show. Thank you very much. Strepsils clear voice of the day. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా. ఒక మంచి పాట మా కోసం పాడతావా? హే 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 హా यूं शबनमी पहली नहीं थी चांदनी, चांद वो भरमान गया, तुझको देखा तो शर्मा गया, वो चुराने लगा है नजर यूं शबनमी पहले नहीं थी चांदनी, वो यूं शबनमी पहले नहीं थी चांदनी. ఈనాటి ఈ ఎపిసోడ్లో నుంచి 8 మంది నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ మనందరం కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామా? కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫర్దర్ రౌండ్స్ అన్నీ కూడా కొంచెం క్లిష్టతరంగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పార్టిసిపెంట్స్ అందరూ ఆ రకంగా ప్రాక్టీస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు, ఇలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి మా కార్యక్రమం మరింత ఉన్నత శిఖరాలకు చేరేలాగా మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. కీప్ వాచింగ్ ఎయిర్టెల్ సప్తస్వరాలు అండ్ హ్యావ్ అ గుడ్ నైట్.